పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. కర్నూలు మార్కెట్ యార్డ్లో ఉల్లి పంటకు గిట్టుబాటు రాక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉల్లికి 1200 రూపాయలు గిట్టుబాటు ప్రకటించినా అలాంటి ఆదేశాలేవీ తమకు రాలేదని మార్కెట్ కమిటీ అధికారులు చెబుతున్నారు. గతంలోనూ రైతులను నట్టేట ముంచిన చంద్రబాబు పుట్టగతులు లేకుండా పోతారని మండిపడుతున్నారు. ఇప్పుడు కూడా ప్రచారానికే పరిమితమై గొప్పలకు పోతున్నారని, పవన్ కళ్యాణ్ ఆచూకీ కూడా లేకపోయిందని ఫైర్ అవుతున్నారు. ఉల్లికి కనీసం 2000 రూపాయల మద్దతు ధర ఇస్తే గాని పెట్టుబడి రాని పరిస్థితి ఉందని వాపోతున్నారు రైతులు. మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. వ్యవసాయ మార్కెట్లో ఉల్లి రైతుల యొక్క కష్టాలు తీరని పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు 1200కు కొనుగోలు చేయాలంటూ చెప్పినప్పటికీ కూడా అధికారులు దాన్ని అమలు చేయలేని పరిస్థితి అయితే కనపడుతుంది. తమ పంటను అమ్ముకోవడానికి ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ వ్యవసాయ మార్కెట్లో కనపడుతుంది. కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క 1200కు కొనుగోలు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పినారు కదా, మరి కొంటున్నారా ఇక్కడ మార్కెట్ యార్డ్లో? కొనట్లేదు సార్, కొనట్లేదు. 1200 ప్రకటిస్తున్నాడు కానీ 1200 అని చెప్తున్నారు కానీ మార్కెట్లో 30-40 లాట్లు వస్తే ఏదో వాళ్ళకి నచ్చినది ఒకటి ఏదో ఒకటి మాట్లాడతారు, రాసుకుంటున్నారు, పోతున్నారు. అయినా 1200 రాయలేదు. దాన్ని కూడా 800-900 కాడికి రాసినారు అంతే. ఎకరాకు దాదాపు అంటే 80 నుండి 1,00,000 దాకా వస్తుంది సార్. ఈ రోజు అమ్మితే 15,000 16,000 కూడా రావు. అమ్మితే పోసిన వాళ్ళకి ఎకరా 15,000 పెరిగితే 4,000. ఒక ప్యాకెట్ కర్రలు తీసుకురానికి 100 రూపాయలు. ఇట్లాంటి ఖర్చులు ఎన్ని ఉండవు సార్. మాకు ఇప్పుడు మార్కెట్ నుండి చేను నుండి సరుకు తీసుకొస్తే కూడా కోసినలు కూడా అవుతావా కావా. మరి 3 నెలలు సాగిన ఖర్చులు పెట్టుబడులు కష్టం దండగానే పోయింది. ఇది మా పరిస్థితి. చూస్తున్నాం చాలా మటుకు ఈ పరిసర ప్రాంతాల్లో, మార్కెట్ యార్డ్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఉల్లిని పారేసి వెళ్ళిపోయారు. అంటే అంత ఆ పరిస్థితి ఎందుకంటారు? ఎందుకంటే ఏమి సార్, మరి ఇంకా వీటిలో కాడ చేసి ఎముకలు అరిగిపోయినాయి. మళ్ళీ వీటి మీద 5-6 పెట్టుకొని మంచి గొల్లలు అయితే ఏ రోజుల్లో బతుతాడు. పిల్లలు పిల్లలు ఇంకా గొల్లల దాకా చనిపోతే పరిస్థితిలో ఉన్నాడు రైతుకి. ఏం లేదు, ఎన్నాళ్ళు కష్టం చేస్తారు చెప్పు. ఊగ ఇటు ఉల్లిపాయ అమ్ముకొని పక్కన 5 రూపాయలు కేజీ అమ్ముకున్నా డబ్బులు అవుతాయి సార్. మాకు 100 రోజులు కష్టపడితే కూడా మాకు 5 రూపాయలు చేతికి రావడం లేదు. మళ్ళీ ఆయన మన 1200 ప్రకటించినాడు. ఆ 1200 అయినా కొననీకి ఒక్కరు రాకపోతే ఏం చేయాలి సార్? ఇక్కడ అసలు ఇంత ఘోరం ఎప్పుడు చూడలే. మొన్న జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు జిల్లా ప్రెసిడెంట్లు యార్డ్ విజిట్ చేసినారు. చేసిన తర్వాత సాయంత్రమే ప్రకటించాడు సీఎం గారు 1200 గవర్నమెంట్ కొంటుంది అని. ఊగా ఆయన పేపర్ ప్రకటన ఇచ్చినారు. ఇందాక మార్కెట్ యార్డ్ సెక్రటరీ మేడంతో మాట్లాడినాము, మాకు అటువంటి ఆదేశాలు ఏం రాలేదు అంటున్నారు. అంటే ఈ మొన్న ప్రకటిస్తే ఇంతవరకు ఈ రోజు రెండో రోజు వరకు కూడా ఇంకా ఆదేశాలు రాలేదంటే నామకావాస్కి చెప్పినట్టనే కదా. పేపర్ వాళ్ళ షోపిటప్ చంద్రబాబు అంటే షోపిటప్. ఇంకొకటి ఇక్కడ గమనించాల్సింది ఏమంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ పోయినాడో అర్థమవుతలేదు. ఇప్పుడు మాది కూటమి గవర్నమెంట్, మేము డెవలప్మెంట్ చేస్తాం. ఎక్కడ డెవలప్మెంట్ అనేది రైతులను ముంచుతున్నారా? యూరియా సంచులు దొరకడంలే, బ్లాక్లో అమ్ముతున్నారు. ఇందాకనే చూడండి, ఒక రైతు వదిలిపెట్టిపోయినాడు. ఇక్కడనే వారం రోజులు ఉండి ఒక లాటును వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. 1200 కొంటామని ఇప్పటికి 48 గంటలైంది. ఎక్కడ నిన్న కలెక్టర్ గారు వచ్చినారు, జాయింట్ కలెక్టర్ గారు మార్కెట్ యార్డ్కి వచ్చి 4-5 మంది రైతులకు వీళ్ళకి మద్దతు ధర ఇస్తున్నాము అని చెప్పినారు, వెళ్ళిపోయినారు. ఈ రైతులను అడగండి, మేము చెప్తున్నది కాదు. ఏ రైతు అయినా సరే 1 రోజు 3 రోజులు 4 రోజులు ఆయన ప్రకటించక ముందు 2 రోజుల ముందు నుంచి ఉన్నారు. ఆయన కూడా వాళ్ళ దగ్గరికి ఎవరు రాలేదే. వాళ్ళే చెప్తున్నారు కదా, మీరు వింటున్నారు కదా. చంద్రబాబు నాయుడు ఇప్పుడన్నా రైతులను, ఇంతకుముందు రైతులకు అన్యాయం చేసి పుట్టగతులు లేకుండా పోయినావు. మళ్ళీ సేమ్ అదే పరిస్థితి నీకు వస్తుంది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడున్నాడు, ఆయన ఆచూకన్నా చెప్పండి. రైతులు ఆయన కనిపిస్తున్నారో లేదో ఇది ముఖ్యంగా గమనించాలా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. రైతులను ఆదుకోకపోతే నీకు ఖచ్చితంగా మళ్ళీ ఎదురు దెబ్బ పడే తీరుతుంది. ఇది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఉన్న రైతులు ఎంతో ఆవేదన చెందుతున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ అమలు కాలేని సిచ్యువేషన్ అయితే ఉంది. ఈ యొక్క గిట్టుబాటు ధర 1200 కల్పించాలంటూ చంద్రబాబు చెప్పినప్పటికీ కూడా ఇక్కడ కొనుగోలు చేయడానికి ఎవరు కూడా రాలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి ఖచ్చితంగా ఉల్లి రైతుకు న్యాయం చేయాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.